హలో అండి. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న ఈ డిటిఎఫ్ డిజైన్ గురించి అయితే ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. నేనైతే శారీ మీద అయితే ట్రై చేశాను. ఇలా ఇంట్లో ఉన్న శారీ మీద ఒక్కసారి ట్రై చేసి చూద్దాం, అందరూ ట్రై చేస్తున్నారు కదా అని చెప్పేసి ఇంట్లో ఉన్న ఈ మంగళగిరి పట్టు శారీ మీద అయితే ట్రై చేశాను. ఇలా శారీ అంతా ప్లెయిన్ వచ్చింది, పళ్ళు ఇలా కాంట్రాస్ట్ వచ్చింది కదా. ఈ శారీకి ఏ డిజైన్ సెట్ అవుతుందా అని ఫస్ట్ డిజైన్ అయితే ఇలా బంచెస్ లాగా అక్కడో బంచ్ వేద్దామని చెప్పి ఆ డిజైను. సెకండ్ డిజైన్ వచ్చి ఈ డిజైన్ సెలెక్ట్ చేశాను శారీకి. ఇలా శారీ పైన పెట్టి చూస్తే ఈ బార్డర్ డిజైన్ ఏంటి అంటే ఒక మంచి క్లాసీ లుక్, అంటే పట్టు శారీ కదా, మంచి క్లాసీ లుక్ అయితే వచ్చింది. దానికోసం నేను ఈ బార్డర్ డిజైన్ సెలెక్ట్ చేశాను. ఈ బార్డర్ డిజైన్ వచ్చేసి మనకి మీటర్ షీట్ వస్తుంది. మీటర్ షీట్కి 8 లైన్స్ అయితే వచ్చాయండి నాకు. చూసారు కదా లైను, ఇవి 8 లైన్స్ వచ్చినాయి. మనం ఇలా మొత్తం 8 లైన్స్ ఇలా ఒక సింగిల్ లైన్ కట్ చేసుకొని శారీ మొత్తం మీద కూడా ఇలా పెట్టేసి హీట్ అయితే మాత్రం ఖచ్చితంగా కంపల్సరీ ఒకే హీట్లో పెట్టుకోవాలండి మనము. అవి మామూలుగా మనం వాళ్ళు మిషన్ మీద వేసేటప్పుడు ఒకే హీట్లో అంతా సెట్ చేసుకొని టైమింగ్ సెట్ చేసుకొని పెట్టుకుంటే ప్రింట్ కరెక్ట్గా పడుతుంది. మనం ఏంటి అంటే ఇలా ఐరన్ బాక్స్తో చేస్తున్నాం కాబట్టి ఒకే హీట్లో అంతా ఒకే లెవెల్లో వస్తుందా లేదా అనేది అయితే ఖచ్చితంగా చూసుకోవాలి. అలా రాకుండా మిస్టేక్ జరిగిందంటే డిజైన్ కూడా డిస్టర్బ్ అవుతుంది. హీట్ వచ్చిన దగ్గర అంటుకుంటుంది, హీట్ రాని దగ్గర అయితే అంటుకోదు. మొత్తం ఇలా చూసారు కదా. ఇంకా స్టీమ్ ఐరన్ బాక్స్ అయితే పర్ఫెక్ట్గా అంటుకుపోతుందండి ఆ హీట్కి. ఇలా నార్మల్ ఐరన్ బాక్స్ ఏంటంటే హీట్ మనం కరెక్ట్గా చూసుకోవాలి. ఎక్కువ హీట్ పెట్టుకున్నాము అంటే శారీ అంటుకుపోతుంది, తక్కువ హీట్ పెట్టాము అంటే ఆ డిజైన్ అనేది శారీకి కరెక్ట్గా అంటుకోదు. అందుకని చెప్పేసి ఎంత హీట్ కావాలి అనేది ఫస్ట్ అది ఆ ప్రింట్ అనేది కొంచెం శాంపిల్ వేస్ట్ క్లాత్ మీద అయితే ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్న తర్వాత అదే హీట్ కంటిన్యూ చేసుకుంటా శారీ మీద అయితే వేసుకోవాలి. మొత్తం ఇలా బార్డర్ మొత్తం సెట్ చేసి చూసారు కదా, ఇలా బార్డర్ మొత్తం శారీకి ఇలా సెట్ చేసి ఎప్పటికప్పుడు అయితే తీసుకోవద్దు. ఇలా మొత్తం ఐరన్ చేసుకున్న తర్వాత హీట్ అంతా తగ్గాలి. ఇప్పుడు ఐరన్ బాక్స్ మనం అంతా శారీ మొత్తం ఇలా బార్డర్ ఐరన్ చేసుకున్న తర్వాత అది మళ్ళీ కవర్ తీసేయాలంటే ఆ హీట్ చల్లారే వరకు ఉంచిన తర్వాత కవర్ తీసేసుకున్నాము అంటే చాలా నీట్గా వస్తుంది. మొత్తం చూసారు కదా ఒకే హీట్లో ఎంత నీట్గా వస్తుందో ప్రింట్ అయితే మాత్రం. ఎలా వస్తుందో అనుకున్నాను కానీ నాకు కూడా కొంచెం చిన్న డౌట్ అయితే ఉన్నది. కాకపోతే మొత్తం డిజైన్ అంతా అయిపోయిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. చీర అయితే మాత్రం చాలా బాగా లుక్ వచ్చిందండి. చూసారుగా ఇలా అంతా హీట్ అయిపోయిన తర్వాత కవర్ ఇలా తీసేసుకోవాలి. ఇక్కడైతే చిన్న మిస్టేక్ జరిగింది, అదేంటో నేను లాస్ట్లో చెప్తాను, వీడియో చివరి వరకు చూడండి. ఇలా కవర్ కూడా మొత్తం వేడి తగ్గిన తర్వాత ఇలా నిదానంగా తీసేసుకోవాలి. చీర ఎంత లుక్ వచ్చిందో చూసారు కదా. బార్డర్ ఒక వర్క్ చేసినలాగా వచ్చింది పట్టు శారీకి. ఈ బార్డర్ మంచి క్లాసీ లుక్ తోటి చాలా బాగా అనిపించింది కదా. మీకు ఎలా అనిపించిందో అయితే చిన్న కమెంట్ చేయండి. శారీ మొత్తం కూడా మంచి లుక్ అయితే వచ్చేసింది. కలర్ కాంబినేషన్ కూడా శారీకి బాగా సెట్ అయిపోయింది. పళ్ళుకి ఇలా లైన్స్ వచ్చినాయి కాబట్టి కింద బార్డర్కి ఇలా సింగిల్ లైన్ అయితే వేశాను. చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆ పైన లైన్ కనిపిస్తుంది కదా, ఆ లైన్ అనేది షీట్కి వచ్చిందండి. అది నేను చూసుకోకుండా కట్ చేయకుండా అలా శారీ మీద పెట్టి అంటించేసేసరికి అక్కడ వరకు ఒక షీట్ వరకు ఆ లైన్ అలానే కంటిన్యూ అయింది. మిగిలిన దగ్గర ఆ లైన్ లేదు, మంచిగా వచ్చింది. చూసారు కదా ఫైనల్ లుక్ ఎలా అనిపించిందో. చాలా అంటే చాలా బాగుందండి. ఇవైతే షీట్స్ క్వాలిటీస్ అయితే ఉంటాయి. మనం సీట్స్ క్వాలిటీ చూసుకోవాలి, ప్లస్ హీటు చూసుకోవాలి. హీట్లో వేసుకున్నాము అంటే ఇలా అయితే వచ్చేసింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.